భారతదేశాన్ని ఉద్ధరించే భావి భారత పౌరులారా, రే గొప్ప మనసు అంటే ఏంట్రా? భారతదేశాన్ని ఉద్ధరించే పౌరులారా అంటే ఎందుకురా నవ్వుతున్నారు? అంటే మీరు కాదా? మరి మేమే అన్నప్పుడు ఎందుకురా నవ్వుతున్నారు? అంటే గర్వంతో నవ్వుతున్నారా? అబ్బా మేమేని. వెరీ గుడ్, ఓకే. ఆ నవ్వు అయితే ఓకే. మంచి మనసు అంటే ఏంట్రా? మంచిగా ఆలోచించడం. గొప్ప మనసు అంటే ఏంట్రా? అందమైన మనసు అంటే ఏంట్రా? అందంగా ఆలోచించడం కదా. కామన్గా ఒక పదాన్ని వాడుతున్నారు, ఏంటి? ఆలోచించడం అనేటటువంటి పదాన్ని కామన్గా వాడుతున్నారు. గొప్పగా ఆలోచించడమే గొప్ప మనసని, మంచిగా ఆలోచించడమే మంచి మనసని, అందంగా ఆలోచించడమే అందమైన మనసని కామన్గా వాడుతున్నారు. కాబట్టి ఆలోచించే విధానమే మన జీవితము కదా, ఒప్పుకుంటారా? కాబట్టి ఆ ఆలోచన ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి. గొప్పగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి. కాబట్టి గొప్ప గొప్ప ఘనకార్యాలన్నీ దేని వల్ల సాగుతున్నాయి అంటే గొప్పగా ఆలోచించే విధానాన్ని బట్టి సాగుతున్నాయి. అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి కదా. కాబట్టి గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెబుతూ ఉన్నాడు, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. నాయన అర్జున, మనస్సు ఎప్పుడెప్పుడు చంచలంగా పరిగెడుతూ ఉన్నదో, ఎప్పుడెప్పుడు గాడి తప్పుతూ పరిగెడుతూ ఉన్నదో అప్పుడప్పుడే దాన్ని అరికట్టు. 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత అరికడతాములే అంటే అంతలోపు జరగాల్సినటువంటి ప్రమాదం అంతా జరిగిపోయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు చంచలంగా పోతూ ఉన్నదో మనసు అప్పుడప్పుడే దాన్ని అరికట్టు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ కదా. కాబట్టి ఆ మనసును ఎక్కడికి తీసుకొని రమ్మంటున్నాడు? ఎక్కడ పుట్టిందో అక్కడికి లయం చేయమంటున్నాడు. ఎక్కడ ఉన్నదో ఆ మనసు, ఎక్కడ పుట్టిందో దాన్ని అక్కడే లయం చేయి, అక్కడే డ్రాప్ చేయి ఆ మనసును. అక్కడ పరమ శాంతిగా ఉంటుంది. అక్కడ ఎంతో శక్తివంతమైనటువంటి కుదురైనటువంటి మనసుతో అద్భుతాలు చేయొచ్చు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కదా. కాబట్టి అలాంటి మనస్సు మనందరికీ అబ్బింది అంటే, ఆ మనస్సే మనందరి సొత్తు అయిందంటే తర్వాత ఏంటి? అన్ని అద్భుతాలు జరుగుతాయి కదా. కాబట్టి అలాంటి మనస్సు, మంచి మనస్సు, గొప్ప మనస్సు, అందమైన మనస్సు మనందరికీ ఉండుగాక. స్వస్తి. జై శ్రీరామ్.